హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను డ్రై ఫ్రూట్స్ లడ్డు తయారు చేయబోతున్నాను. ఎలా తయారు చేయాలో చూసేయండి. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక బౌల్ నువ్వులు వేసుకొని వేపుకోవాలి. అవి వేగిపోయాక ఇందులోకి ఒక బౌల్ పంప్కిన్ సీడ్స్, ఒక బౌల్ వాటర్ మిలన్ సీడ్స్, ఒక బౌల్ సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకొని ఇలా లైట్‌గా వేపుకోవాలి. ఇలా వేపుకున్నాక వీటిని కాసేపు చల్లారనిచ్చి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఇందులోకి కొన్ని వాల్‌నట్స్, కొన్ని బాదం యాడ్ చేసి లైట్‌గా వేపుకోవాలి. వీటిని కూడా కాసేపు చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా వేపుకున్న నువ్వులని ఇలా సెపరేట్‌గా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేపుకున్న పంప్కిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్ ఈ మూడింటిని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న వాటిని ఇలా ఒక ప్లేట్‌లో పోసుకోవాలి. మళ్ళీ మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి కొన్ని పిస్తా పప్పులు, కొన్ని ఎండిన గ్రేప్స్, ఇవి ఇంతకుముందు మనం వేపి పెట్టుకున్న బాదం అండ్ వాల్‌నట్, ఇందులోకి డేట్స్ కూడా తీసుకుంటున్నాను కొంచెం స్వీట్‌నెస్ కోసం. వీటిలో గింజలు తీసేసి వేసుకోవాలి. వీటి స్వీట్‌నెస్ సరిపోదని చెప్పి నేను ఇందులోకి తాటి బెల్లం యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మొత్తాన్ని మంచిగా మిక్సీ చేసుకోవాలి. చేసుకున్నాక మనం ముందుగానే ప్లేట్‌లో అన్నీ వేసుకున్నాం కదా! పంప్కిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ ఇవన్నీ. ఆ మిశ్రమంలోకి ఇవి కూడా యాడ్ చేసుకొని మంచిగా మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మంచిగా చెయ్యికి నెయ్యి పెట్టుకొని లడ్డూలాగా చేసుకోవాలి. లడ్డూలాగా చేయడానికి ఇలా పల్చగా ఉంటే పొడి పొడి ఉంటే రాదు. అందుకని నెయ్యిని ఎక్కువ యూజ్ చేసుకోవాలి. అప్పుడు మనకి లడ్డూలాగా చుట్టడానికి వస్తుంది. ఇలా ఎన్ని రకాలైన డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా ఇలా చేసుకోవచ్చు మన దగ్గర ఉన్న వాటితోటి. ఇలాంటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న లడ్డు తినడం వల్ల మనం చాలా హెల్తీగా ఉంటాం. ఇక్కడ నేను ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యినే యూజ్ చేశాను కాబట్టి చాలా ఎక్కువనే పట్టింది. ఎక్కువనే యూజ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నెయ్యి తినడం కూడా ఆరోగ్యానికి మంచిదే కదా! అందుకనే యూజ్ చేస్తున్నాను. చూడండి ఫైనల్‌గా ఎలా ఉన్నాయో లడ్డూలు.